వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు నెల 22న జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం. అసెంబ్లీలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. స్పీకర్ను అగౌరవపరిచిన జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. నెక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చ. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయంటున్న సీఎం చంద్రబాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అఘోరికి బ్రేకులు వేశారు. బుధవారం వేములవాడకు వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. చాలా సమయం పాటు అఘోరి పోలీసులతో మాటల యుద్ధం చేసింది. ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. ఇక తంగిలపల్లి మండలంలోని జిల్లాల వద్ద భారీగా స్థానిక ప్రజలతో పాటు పోలీసులు భారీగా మోహరించారు. నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమయానికి రావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించిన తమిళనాడు ముఖ్యమంత్రి గౌరవ స్టాలిన్ ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తమిళనాడుకు ముఖ్యమంత్రి తరపున ఆహ్వానించిన తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ ఆధ్వర్యంలో డీఎంకే ప్రతినిధి బృందం నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించేందుకు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులతో ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. In principle, I have agreed to attend this party, but I have to take permission from my party. Sir, please tell in English about the meeting. Yes, Mr. Tamil Nadu Chief Minister Stalin has sent his delegation to invite me to 22nd meeting in Chennai regarding Government of India and Bharatiya Janata Party is conspiring against southern states in the name of delimitation. Delimitation is going to limitation for south. This is not delimitation, this is a limitation for south. At any cost, we are not going to accept that limitation. We are paying more tax than North India. We are more entrepreneurs. We are contributing everything for the nation. But Bharatiya Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharatiya Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. We are not going to allow Government of India headed by Bharatiya Janata Party or NDA. They are conspiring against the South. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party in principle have agreed to attend this meeting. Then finally I have to take a permission from my high command.
then definitely I will attend that meeting. పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు 4 పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ జనరల్ స్పష్టం చేసింది. ఇక పాక్ భద్రతా బలగాల కాల్పులో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృత్యువాత పడినట్లు వెల్లడించింది. 8వ టన్నెల్ వద్ద రైలును ఆపేసి ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న మిలిటెంట్లు పాకిస్తాన్లో బలూచిస్తాన్ మిలిటెంట్లు ట్రైన్లను హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీసులో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఇక నాగల్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఇక జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల పునరుద్ధరణని సమీక్షించి తదుపరి చర్యలపై చర్చించారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయక బృందాలతో ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తూ ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన పనులను అధికారులు సహాయక బృందాలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఇక సహాయక బృందాలు ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ 24 గంటల్లో నిరంతరంగా కొనసాగుతున్నట్లు వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద సమయంలో సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, దక్షిణ మధ్య రైల్వేకు అదేవిధంగా చెందిన ప్లాస్మా కట్టర్స్, ఇక థర్మల్ కట్టర్ బృందాలకు టన్నెల్ బోరింగ్ మిషన్ ప్లాట్ఫామ్లో కత్తిరించే పనులు నిమగ్నమైనట్లు ఉన్నట్లు వివరించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ప్లాట్ఫామ్ కట్టింగ్ పనులు వేగవంతం కొనసాగుతున్నట్లు, ప్రమాద సమయంలో ఇక తవ్వకాలు జరుగుతున్నట్లు, D1, D2 ప్రాంతాలలో సింగరేణి ర్యాట్ మైనన్స్ బృందాలు నిరంతరంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామ సమీపంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇక ట్రాక్టర్ నడుపుతూ టన్నెల్ లోపలికి వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవప్రదమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమాన్ని కోరుకోవాలని, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవాలి. కానీ అలా కాకుండా తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని మార్చరీలోకి త్వరలో పోతారంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా విచారించదగ్గ విషయం. ఇక విఘ్నత కలిగిన వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. కేసీఆర్ గారు సీనియర్ నాయకుడే కాదు, వయసులో కూడా రేవంత్ రెడ్డి కంటే చాలా పెద్దవారు. అతని కంటే ముందే ఎమ్మెల్యేగా, ఎంపీపీగా, అదేవిధంగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి పట్ల గౌరవాన్ని ప్రదర్శించకుండా మాట్లాడడం సమంజసం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నా అంటూ ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. 7,70,606 మందికి టిట్కో ఇల్లు ఇవ్వకుండా వారి పేరుపై
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మానవత్వం లేని విధంగా ప్రవర్తిస్తున్న ఆ ముఖ్యమంత్రి ఆ పదవికి అనర్హుడు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇంకో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణను సాకారం చేయడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిని తను మార్చరికి వస్తాడు అని చెప్పి సంబోధించడం అనేది అది రేవంత్ రెడ్డిలో ఉన్న మానవతా విలువలు ఎంత దిగజారి ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే కాదు, ముఖ్యమంత్రి కాకముందు నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే విధంగా తన మాటను ధోరణి ఉన్నది. ఈ ధోరణి మార్చుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా అటువంటి మాట్లాడవచ్చు, కానీ సభ్యత సంస్కారం మాకు తెలంగాణ ఉద్యమం నేర్పింది కనుక మేమెవరం కూడా అటువంటి పదజాలాన్ని వాడలేం. ఇప్పటికైనా పెద్ద మనిషి కేసీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలి. ఆ పదజాలాన్ని వాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇటువంటి మాట్లాడకుండా నేను అందరి వాడిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తానని ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అతను ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. బహుశా నేను అనుకునేది ఆయన ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నుంచి, ఒక ఫ్రస్ట్రేషన్లోంచి, ఒక డిస్సాటిస్ఫాక్షన్లోంచి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడేమో నేను అనుకుంటున్నాను. అందుకే మీకేమైనా మానసికమైన సమస్యలు ఉంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని సజావుగా నడపగలుగుతారు. లేదనుకుంటే మీరు ఇదే తిరిగా ఉంటే రాష్ట్రం ఒకవైపు అప్పుల కుప్పగా ఉన్నది, రైతులు నీళ్లు లేక, పంటలకు నీళ్లు లేక రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, కరెంటు సరిగ్గా వస్తలేదు, మీరు ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వలేక ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉన్నది కనుక మీ మానసిక పరిస్థితి బాగలేదేమో అని నాకైతే అనిపిస్తుంది. అందుకే మీ ధోరణి మార్చుకోండి, లేదనుకుంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 77,606 మందికి టిట్కో ఇల్లు ఇవ్వకుండా వారి పేరుపై బ్యాంకు రుణం తీసుకున్నారు. ఇక ఇల్లు రాకుండానే ఈఎంఐలో లబ్ధిదారులు కట్టుకోవాల్సిన పరిస్థితి. మా కూటమి ప్రభుత్వం రాగానే బ్యాంకులకు రుణాలు కట్టేందుకు సీఎం 140 కోట్లకు అనుమతించారు. ఇక టిట్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు హాట్కో 4,460 కోట్ల రుణం ఇస్తుంది. ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసినారు అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. 2,275 కోట్లు. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. లోన్ రైజ్ చేసింది 77,600 మంది మీద. వాళ్ళలో 40,570 మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలి బ్యాంకులో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్ కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు, దానికి శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి? అతను కట్నం ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి, అతని పేరు మీద ఇల్లే లేదు, బ్యాంక్ వాళ్ళకి ఏం లేదు అధ్యక్ష. అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది. పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా. ఎవరైతే ఐడెంటిఫై అయినాయో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జీవో నెంబర్ 39 ఇచ్చాం అధ్యక్ష. జీవో నెంబర్ 39 లో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్ ఇచ్చాము. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ గా మేజర్ గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో నాటి ఆంధ్ర వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ చేసిన అవకతవకలపైన కఠిన చర్యలు ఉంటాయి. ఇక ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణ ఆదేశించారు. ఈ రోజు గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి విజిలెన్స్ విచారణ కూడా జరిపిస్తాం. 60 రోజుల విచారణ పూర్తి చేసి నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటాం. యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. అధ్యక్ష, యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్ తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలు జిఎంఆర్ గారు కూడా
ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నై. ఇక్కడున్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నై అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ 100 లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులం ని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేశాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కష్టాలు గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పాదయాత్ర చేస్తూ ఓ రోజు రాత్రి 12 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని ఒక ఊర్లోకి వెళ్లాను. దారిలో వెళ్తుంటే రోడ్డు మీద కూర్చొని కొందరు రైతులు చలిమంట వేసుకున్నారు. అందులో ఒక బీటెక్ చదువుకున్న అబ్బాయి ఉన్నాడు. సెలవులు ఉన్నాయని తన తండ్రికి సహాయంగా ఉండాలని వచ్చానని, రోజు పేపర్లో రాత్రిపూట పాము కాటుకు రైతు మృతి అని వచ్చే వార్తలు చదివేవాడేనని, ఇంకెప్పుడు కూడా ఇప్పుడు బోరు వేయడానికి వెళ్లాలంటే భయంగా ఉందని ఆ అబ్బాయి నాతో చెప్పాడని, ఆ అబ్బాయి మాటలకు చెప్తుంటే నాకు చాలా భయం వేసింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలు ఇలా ఉండేవని సీఎం చంద్రబాబు అన్నారు. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని చలిమంట వేసుకుంటున్నారు. జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు ఒక కుర్రాడు, సార్ నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఏంటా ఎందుకు వచ్చావు అన్నాడు. సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను, కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు కానిస్టేబుల్ పాత్ర అంశాన్ని తీసుకొని తెరకెక్కించిన కానిస్టేబుల్ చిత్రం సందేశాత్మకమైనదని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్ సినిమాకు సంబంధించి
మేఘం కురిసింది అనే పాటకు మారేడుమల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో చిత్ర యూనిట్తో కలిసి ఆయన చేతుల మీదుగా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ చిత్ర నిర్మాత బలగం జగదీష్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, దర్శకుడు ఆర్యన్ సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చిన్న సినిమాలను ప్రోత్సహించాలని అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సినీ హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదుర్కొనే కానిస్టేబుల్ పాత్ర చేసినట్లు పేర్కొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కోణంలో ఈ సినిమా సాగుతుందని, సరికొత్త ఆలోచనతో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రజలు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. అనే సాంగ్ తలసాని శ్రీనివాస్ గారు లాంచ్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ మూవీ కూడా త్వరలో రాబోతోంది. ఇట్స్ మెసేజ్ డ్రివెన్ మూవీ. సో అందరికీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఐ థింక్ టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది. సో ఇలానే మాకు సపోర్ట్ చేయండి. సాంగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. చిన్న బడ్జెట్లో మంచిగా నిర్మించిన సినిమా ఇది, అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ గారు సంగీతం అందించిన సాంగ్స్ అన్నిటికీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి జ్ఞాని గారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూసినాక మీరే డిసైడ్ చేయాలి. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది? అతి త్వరలో అండి, మేబీ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్లో అంతా రెడీ ఉన్నది. సినిమా తొందరలోనే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము. సినిమా ఆశీర్వాదం ఉంటే మాకు అన్ని మంచి జరుగుతాయని ఆశిస్తున్నాం. కానిస్టేబుల్ సినిమాలో మేఘం కురిసింది అనే పాటని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది ఇవాళ. సో ఆయనకి చాలా థ్యాంక్స్. మా టీం తరఫు నుంచి ఆయనకి చాలా థ్యాంక్స్. మా సినిమాని సపోర్ట్ చేసి సాంగ్ లాంచ్ చేసినందుకు. సో సినిమా త్వరలో రాబోతుంది. ఇంకా చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతాయి. మా నిర్మాత బలగం జగదీష్ గారు, మా డైరెక్టర్ ఆర్యన్, మధులిక, మిగతా టీం అంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమాని చేశాం. సో ఐ హోప్ దాట్ మీ అందరూ టీజర్ చూసుంటారు అనుకుంటున్నాం. అండ్ యాక్చువల్లీ రీసెంట్గా నేను ఎక్కడో బయటికి వెళ్తే కొంతమంది కానిస్టేబుల్స్ ఆపారు. యాక్చువల్లీ సడన్గా ఏందబ్బా అనుకున్నా. ఆపి నాతో సీరియస్గా చెప్పిన, నాతో ఒక 15-20 నిమిషాలు మాట్లాడి ఆ సాంగ్ గురించి మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళారు మొన్న రీసెంట్గా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత పవర్ఫుల్, ఎంత కష్టం ఉంటుందో అనేది యూనో చాలా తెలిసింది నాకు. అండ్ ఐ హోప్ దాట్ మీరు అందరూ ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి మా టీం మొత్తాన్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సినిమాకు నేను ప్రొడ్యూసర్, నా పేరు బలగం జగదీష్. ఈ సినిమా ఒక సాంగ్, మెలోడీ సాంగ్ మా సీనన్న గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరగడం నా డ్రీము. ఎందుకంటే సీనన్నకు నాకు 95 నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నా. సీనన్న ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా. సినిమాలో ఏది జరిగినా అన్న ఆశీర్వాదం తీసుకుంటాను నేను. ఆయన ఈరోజు ఈ సాంగ్ విడుదల చేయడం నాకు ఎంతో సంతోషకరం. అలాగే ఈ సినిమా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, ఒక కానిస్టేబుల్ కుటుంబంలో జరిగిన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. దాంట్లో వరుణ్ సందేశ్ గారు కానిస్టేబుల్గా చేసి మహా అద్భుతంగా ఆ కేసుని ఛేదించడం అనేది, ఆయన అమ్మాయి మధులిక ఆమె కూడా కానిస్టేబుల్గా నటించడం జరిగింది ఈ సినిమాలో. ఈ సినిమాలో 4 సాంగ్లు ఉన్నాయి. ఒక సాంగ్ ప్రమోషనల్ సాంగ్ ఆల్రెడీ సివి ఆనంద్ గారి చేతుల మీదుగా జనవరి 18న రిలీజ్ చేసిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సాంగ్. అది డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పడే బాధలు, వేదనలు అనేది ఆ సాంగ్ రూపంలో వాళ్ళకు తెలియజేసింది. ఇది మెలోడీ సాంగ్. వరుణ్ సందేశ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఒక మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో. ఎలాంటి విధమైన వల్గారిటీ కానీ అలాంటిది ఏమి ఉండవు. ప్రతి ఫ్యామిలీ వచ్చి చూసిన సినిమా ఇది. అవమానం అంటే ఏంది, ఒక అవమానం అనేది ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది మంచిగా మనకు. ఈ సినిమా మీరు అందరూ ఆదరించి మా వరుణ్ సందేశ్కి మళ్ళీ ఒక మంచి విజయం ఈ సినిమాతో దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మధులిక కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సినిమాతోనే అని అది కోరుతున్నాను. అలాగే ఆర్యన్ సుభాన్ డైరెక్టర్ గారు ఈ సినిమా కథ అన్ని అతని నుండి అందించాను. చాలా మంచి టాలెంట్ ఉన్న పిల్లోడు, కొత్త డైరెక్టర్. ఈ పిల్లానికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ముందుకు మరిన్ని సినిమాలు నిర్మించాలని, మా బ్రదర్ వరుణ్తో కూడా మరిన్ని సినిమాలు నిర్మించాలని నా ఆశయం. ఈ సినిమా మంచి హిట్ కావాలని, మీ యొక్క ఆదరణ కావాలి, మీడియా సోదరులది, ప్రజలది కూడా ఆదర అభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత బడ్జెట్తో నిర్మిస్తున్నాం? బడ్జెట్ సంగీతం ఎవరైనా? సంగీతము సుభాష్ ఆనంద్ గారు అండి. సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి జ్ఞాని అండి. మామూలు బడ్జెట్ మూవీ మేకర్స్
కానిస్టేబుల్ అనేటువంటి ఒక గొప్ప చిత్రాన్ని మిత్రుడు వరుణ్ సందేశ్ హీరోగా నూతన పరిచయం అవుతున్నటువంటి హీరోయిన్ అయినటువంటి మధులిక గారు, అదేవిధంగా డైరెక్టర్ ఆర్య సుమాన్ గారికి, నిర్మాత బలగం సురేష్ గారు, బలగం జగదీష్ గారికి, ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి అందరికీ, వరుణ్ సందేశ్ హీరోగా అనేకమైనటువంటి సినిమాలను మనం చూసినాం. ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలలో నటించి ఒక యంగ్ జనరేషన్కు మరి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మీకు అందరికీ తెలుసు, కొత్త యాక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీ. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ తరతరాలుగా ఉన్నప్పటికీ యంగ్ జనరేషన్కు ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా దొరకలేదు. చిన్న చిత్రాలకు, సందేశాత్మక చిత్రాలు అసలు ఈ మధ్యలో వస్తలేవు. కానిస్టేబుల్ అనేది ఒక గొప్ప మరి కథ సుభాన్ గారు తయారు చేయడమే కాకుండా ఆ కానిస్టేబుల్ ఈరోజు మానవ సమాజంలో మనకందరికీ తెలుసు కానిస్టేబుల్ పాత్ర ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర అయింది. ఈరోజు ప్రజల శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అంటే వారికి కుటుంబం ఉంటుంది, వారికి సమస్యలు ఉంటాయి. బట్ దైవాందన జీవితంలో వారు కూడా మరి ఉద్యోగం చేసేటువంటి పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి గొప్ప సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని మరి నిర్మించినటువంటి జగదీష్ గారికి, అదేవిధంగా ఆర్యన్ సుభాన్ గారు, మిత్రుడు వరుణ్ సందేశ్ గారు, మధులిక గారు, ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ప్రేక్షకులు ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆదరించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఆదరణ తక్కువైంది. మాట్లాడితే పాన్ ఇండియా పిక్చర్స్ రావడం మీకు అందరికీ తెలుసు. పాన్ ఇండియా చిత్రాలేమో కొన్ని ఫ్లాప్ కావడం, సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మరి సినిమా ఈరోజు సూపర్ డూపర్ హిట్ కావడం అనేటువంటి. కాబట్టి ప్రేక్షకులు ప్రజలు కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ జనరేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారికి ఒక డ్రీమ్, ఒక ఫ్యాషన్, మేము కూడా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలి, సినిమా ఇండస్ట్రీలో మాకు టాలెంట్ ఉన్నది, మేము కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలని కొన్ని వేలాది మంది ఈరోజు హైదరాబాద్ దేశంలో హక్కుగా ఉంది. ఈరోజు ఈసోగూడ కానీ, ఇందిరానగర్ కానీ, లేకపోతే ఫిలిం నగర్లో కానీ చాలామందిని చూస్తూ ఉంటాం అవకాశాల కోసం. కానీ వచ్చిన చిత్రాన్ని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వారికి కూడా ఒక స్పేస్ కల్పించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి జగదీష్ గారికి, మరి అదేవిధంగా డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ గారికి, వరుణ్ సందేశ్ గారికి, మధులిక గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పాట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చిత్రంలో 4 పాటలు కూడా ఉన్నాయని చెప్పారు. బ్రహ్మాండంగా ఉంది. ఒక మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్ కాబట్టి సమాజం పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈ సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కథ తయారు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను. సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై టైర్లు తగలబెట్టి పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా. జనగామ జిల్లాలో తమ పంట పొలాలకు కూడా సాగునీరు అందక పంటలు మొత్తం ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనగామ హుస్నాబాద్ రహదారిపై టైర్లు తగలబెట్టి పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా రాస్తారకు చేశారు. ఇక సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, అదేవిధంగా సాగునీరు విడుదల చేసే వరకు కూడా లేచేది లేదని రైతులు హెచ్చరికలు జారీ చేశారు.
జలసంచయ్ జన్ భగీరథ క్యాచ్ ది రైన్ అమలులో దేశంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇక కొత్తగూడెం హమాలి కాలనీలో కలెక్టర్ స్వయంగా ఇంకుడు గుంట నిర్మాణానికి పట్టే సమయం నిర్మాణ తీరు తెనులు పరిశీలించారు. ఇక స్వయంగా స్థానిక యువకులతో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణాలు చేశారు. ఈ సందర్భంగా భూగర్భ జలాల అభివృద్ధి పరచడానికి ఇంకుడు గుంటలు ఆవశ్యకతను కలెక్టర్ యువకులకు వివరించారు. క్యూబిక్ మీటరు ఇంకుడు గుంట తవ్వకానికి గంటన్నర సమయం మాత్రమే పట్టిందని, యువకులు గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని, భవిష్యత్తు కాలంలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. దారిలో వచ్చేటప్పుడు ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంది, అది ఆనుకొని ఇటుకలో ఉంది, బ్రోకన్ తెప్పించారు. అదే చేస్తారు, అదే తీసుకున్నది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మిత్రుడి పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని తీవ్ర భావోద్వేగానికి గురైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అనారోగ్యంతో తుమ్మల మిత్రుడు గాదే సత్యమృతి ఇక నేడు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి గురైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిత్రుడి మృతి తనకు తన రాజకీయ భవిష్యత్తుకు తీరని లోటని కన్నీరు పెట్టుకున్న తుమ్మల ఈ నియోజకవర్గ రాజకీయాల్లో అదేవిధంగా ఈ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి ఆ రోజు నాకు సహకరించినటువంటి పెద్దల్లో రాజకీయాల్లో లేకపోయినా ఈ ప్రాంత పెద్దలుగా వెంకయ్య గారు, గడ్డయ్య గారు, సీతారామయ్య గారు వాళ్ళు ప్రోత్సహించిన రాజకీయ మార్గం, రాజకీయ వివరణ, రాజకీయాలు ఏ రకంగా మనం వెళ్ళగలుగుతామో నన్ను నిర్దేశించి దాంట్లోకి పంపించి నడిపించి ఈరోజు వరకు
అంటే దాన్ని నడిపినటువంటి సత్యం గారు నన్ను వదిలిపెట్టి ఎంతో కుటుంబానికి నేను సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూనే ఆయన మనసులో ఉన్నా కూడా నాకు సలహా ఇచ్చేటటువంటి శక్తి ఆయనకి తప్ప ఎవరికీ లేదు. ఆయన సలహా ప్రకారమే నా రాజకీయ నడవడిక జరిగింది. నాకు భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి శక్తి మేరకి ఆయన ఆలోచనకు అనుగుణంగానే కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు మీరు కల్పించారు. ఈరోజు ఆయన లేకపోవటం నా భవిష్యత్ రాజకీయాలకి నాకు ముఖ్యంగా వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, అటువంటి మనుషులు ఈనాటి కాలంలో ఉండటం అరుదు. ఆయన కూడా లేకపోవటం నాకు చాలా ఇబ్బంది. కాబట్టి దయచేసి ఆయన ఆలోచనలు మనసులో పెట్టుకొని ముందుకెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని సత్యం గారు చేయగలిగిన కాడికి ఎక్కడా మచ్చ లేకుండా, మీకు ఆయన ఇల్లు చూస్తే కూడా తెలుసుద్ది. నేను ఎప్పుడొకప్పుడు డెవలప్మెంట్ కన్నా ఇవ్వమనేవాడిని, లేదు ఒప్పుకోలేదు, ఆయన ఇల్లు ఆయనకే ఉండాలని చెప్పి కోరుకొని పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారు. బిడ్డ అకాఖాన్ సంస్థలో ఆదర్శంగా ఆల్వాల్లో దగ్గర 2వ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ అవుట్లెట్ను ప్రారంభించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. ఇక ఈ సందర్భంగా నిర్వాహకులు ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ, మా స్టోర్లో ప్రెస్టీజ్కు సంబంధించిన అన్ని ప్రోడక్టులు పైన 30% ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అని, మన్నికతో కూడిన వస్తువులు అందుబాటులో ఉంటాయని, రాయితీని కూడా ఉంటుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రెస్టీజ్ కంపెనీకు సంబంధించిన అధికారులు రాజన్ సనందన్, ఇక ఈశ్వరు, స్థానిక నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, రాజసింహ, నాగేశ్వరరావు, బలవంత రెడ్డి, అదేవిధంగా కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర మిక్సీలు, కుక్కర్స్, చిమ్నీలు, వెంటిలేటర్స్ ఐటమ్స్ ఉంటాయి. మనకు ఆఫర్లో ఉంటుంది ఇక్కడ. మాకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది ఓల్డ్ అల్వాలో ఇది 2వ స్టోర్ అండి మాది. అల్వాలో మెయిన్ రోడ్లో ఒక స్టోర్ ఉంది. ఒక 15 years నుంచి మనం విధంగా కష్టపడుతుంది అలా అనుకుంటున్నాము. ఈ స్టోర్ కూడా సక్సెస్ఫుల్ రావాలని కోరుకుంటున్నాము. అన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము. అన్ని ప్రతి ఐటమ్స్ వారంటీ గ్యారంటీ ఉంటుంది. ఈ ఏరియా ముఖ్యమంత్రి నమ్మకమైనది. ఈ షాపు ఉన్నారు కూడా నేను 15 years నుండి పరిచయం. క్వాలిటీ పరంగా కానీ వారంటీ పరంగా కానీ మంచి సర్వీస్ ఇస్తున్నారు. మేము రెగ్యులర్గా మా కుటుంబమే కాదు, మా రిలేషన్లు, బంధువులకు కూడా, ఫ్రెండ్స్ కూడా మేము రెఫరెన్స్ ఇచ్చి మేము కూడా ప్రతి వస్తువు ఇక్కడికుండే తింటున్నాము. చాలా బాగా సర్వీస్ షోరూమ్ వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి సర్వీస్ సెంటర్ని, షోరూమ్ని స్థాపించడం మన ఆల్వాల్ ప్రజలకు సంతోషకరమైన విషయం. చాలా సంతోషంగా ఉంది మనకు ఇలాంటి షోరూమ్ మనకు అందుబాటులో ఉండడం. థ్యాంక్ యూ అవకాశం కల్పించినందుకు. అమర్పేటలో యాదవ్ రాఖీ వాళ్ళ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నటువంటి హోలీకి సంవత్సరం కూడా ప్రత్యేకంగా పిల్లల గురించి
ఆర్గానిక్ గులాలు, పిచికారీ కలర్స్, స్మోక్, ఫాగ్ కలర్స్, బెలూన్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఇక పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా హోలీ సంబరాలు జరుపుకునేటట్టు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు, ప్రజలకు సరసమైన ధరలకే విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు చంద్రకాంత్ యాదవ్ తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హోలీ పండుగకు సంబంధించిన అన్ని ఐటమ్స్ హోల్సేల్గా మనం అమ్మడం జరుగుతుంది. పుష్ప గన్స్ కానీ ఈ ఇయర్ స్పెషల్ అయిన పిచికారీలలో పుష్ప గన్స్, యాక్స్ పుష్ప పిచికారీస్ ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లో అవైలబుల్ జరిగింది. దాంతోపాటు హర్బల్ గులాల్ ఆర్గానిక్ కలర్స్ అతి తక్కువ ధరలో హోల్సేల్ ధరలో మనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా పిచికారీలు అన్నింటి మీద కూడా 50% డిస్కౌంట్ మన దగ్గర ఉండడం జరుగుతుంది. చాలా వెరైటీ, దాదాపు 60-70 రకాలమైన పిచికారీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా హోల్సేల్ ధరలకు అవైలబుల్గా ఉన్నాయి. స్ప్రేస్తో స్టార్టింగ్ ఏదైతే స్ప్రేస్ ఉంటాయో పూర్వం మనం ఇంతకుముందు మామూలుగా పౌడర్ వేసుకొని వాటర్, దాంట్లో రెడీమేడ్ స్ప్రేస్ నుండి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ఉన్నాయి. దాంట్లో ఆర్గానిక్ ఉన్నాయి, హెర్బల్ ఉన్నాయి, న్యాచురల్ కలర్స్, న్యాచురల్ ఫ్లవర్స్, న్యాచురల్ కలర్స్, ఎటువంటి స్కిన్కి ఎటువంటి హాని జరగకుండా ఉండేటట్టు పిల్లలకు, చిన్నపిల్లలకు 1 year నుండి 10 years పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసేటట్టు స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం రానియకుండా ఉండే కలర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. స్పెషల్ ప్రైస్, స్పెషల్ డిస్కౌంట్లతో ఇస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని అబాద్ మండలం కేంద్రంలో శ్రీ దుర్గా వైన్స్లో చోరీకి వచ్చిన దుండగులు వైన్స్లో చోరీకి రావడం జరిగింది. వైన్స్లో పనిచేస్తూ అందులోని ఎదిరించిన చేగూరి భిక్షపతి 30 సంవత్సరాల వ్యక్తి అనే వ్యక్తి గమనించి అడ్డుకోక బాటిల్స్ తీసుకొని తలపై గట్టిగా కొట్టడంతో భిక్షపతి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇక అనంతరం దుండగులు సీసీ కెమెరాలు, DVR తీసుకొని పారిపోయారు. ఇక వైన్ షాపులో మందు కానీ నగదు కానీ ఏమైపోయాయి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. అధికారులు సేకరిస్తున్నారు. స్పీకర్ను అఘోరపరిచిన జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ నేతలకు బలహీన వర్గాలంటే గౌరవం లేదు. చర్య తీసుకోవడం వల్లనే సమాజానికి మంచి సంకేతాలు ఉంటుంది. నైకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. స్పీకర్ సార్, ఈ చైర్ అంటే సభకు గౌరవం. అధ్యక్ష,
గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఆ చైర్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజమే బాధపడుతున్నటువంటి ఒక సందర్భం అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తమరు ఆ చైర్లో కూర్చున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం అంతా ఒక బలహీన వర్గాలకు ఈ ప్రజాపాలనలో ఒక పెద్ద స్థానాన్ని కల్పించారని గర్వపడ్డారు అధ్యక్ష. కానీ మీలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పినా వినకుండా ఏకవాక్యంతో మీ చైర్ను క్వశ్చన్ చేయటం, మిమ్మల్ని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అధ్యక్ష. ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మా బట్టి విక్రమార్కన్న ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు కూడా తన ప్రతిపక్ష హోదాను తీయడం కోసం ఇట్లనే చేశారు అధ్యక్ష. మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఒక దళిత స్పీకర్కు జరిగినటువంటి అవమానంగా ఈరోజు సమాజం భావిస్తుంది. కాబట్టి మీ పట్ల చైర్ పట్ల గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. చర్య తీసుకోవడం ద్వారా ఈ జాతికి జరిగినటువంటి కింది వర్గాలకు జరిగినటువంటి అవమానానికి సంబంధించినటువంటి సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఆ ఇనానమస్గా చేసినామని చెప్తున్నటువంటి వ్యక్తులు గౌరవిస్తలేరు అధ్యక్ష, గౌరవం లేదు అధ్యక్ష, అవమానిస్తున్నారు అధ్యక్ష. ఈ అవమానానికి మీరు తప్పకుండా ఆ వ్యక్తి పైన చర్య తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు నెల 22న జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం. అసెంబ్లీలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. స్పీకర్ను అగౌరవపరిచిన జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. నెక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చ. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయంటున్న సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ న్యూస్.